దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 తగ్గించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹109.84గా ఉంది. మొత్తం మీద ₹2 ధర తగ్గించారు పెట్రోల్ డీజిల్ పై. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ఎస్ రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతారు. రామకృష్ణ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై అలాగే డీజిల్ పై ₹2 తగ్గించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇక లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ చమురు శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. మరి రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ పెట్రోల్ ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ₹2, అలాగే డీజిల్ కూడా ₹2 కూడా తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా గత 10 ఏళ్లలో భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, మరి ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒక ఎన్డీఏ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అంటే పెద్ద ఎక్కువ ఉపశమనం కానప్పటికీ కూడా కేవలం ₹2 మాత్రమే తగ్గించడం జరిగింది. మరి రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక కేంద్ర చమురు శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కొంత ఉపశమనం అని చెప్పొచ్చు వినియోగదారులకు. ఈ కొద్దిసేపటి క్రితమే కేంద్ర పెట్రోలియం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఒక ట్వీట్ చేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ఫార్మ్ చేశాయి, మరి పెట్రోల్ ధరలు రివైజ్ చేస్తున్నట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ పెట్రోల్ ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ధర ₹2, డీజిల్ ధర ₹2 తగ్గుతున్నట్టు కూడా ఈ సంస్థ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ఆఫర్ ప్రకటించింది. దేశ ప్రజలకు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 తగ్గించారు. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు ₹109.84గా ఉంది. ప్రస్తుతం ₹2 తగ్గించడంతో ₹107.84గా ధర ఉండబోతుంది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 తగ్గించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹109.84గా ఉంది. మొత్తం మీద ₹2 ధర తగ్గించారు పెట్రోల్ డీజిల్ పై. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ఎస్ రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతారు. రామకృష్ణ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై అలాగే డీజిల్ పై ₹2 తగ్గించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇక లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ చమురు శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. మరి రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ పెట్రోల్ ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ₹2, అలాగే డీజిల్ కూడా ₹2 కూడా తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా గత 10 ఏళ్లలో భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, మరి ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒక ఎన్డీఏ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అంటే పెద్ద ఎక్కువ ఉపశమనం కానప్పటికీ కూడా కేవలం ₹2 మాత్రమే తగ్గించడం జరిగింది. మరి రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక కేంద్ర చమురు శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కొంత ఉపశమనం అని చెప్పొచ్చు వినియోగదారులకు. ఈ కొద్దిసేపటి క్రితమే కేంద్ర పెట్రోలియం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఒక ట్వీట్ చేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ఫార్మ్ చేశాయి, మరి పెట్రోల్ ధరలు రివైజ్ చేస్తున్నట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ పెట్రోల్ ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ధర ₹2, డీజిల్ ధర ₹2 తగ్గుతున్నట్టు కూడా ఈ సంస్థ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ఆఫర్ ప్రకటించింది. దేశ ప్రజలకు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 తగ్గించారు. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు ₹109.84గా ఉంది. ప్రస్తుతం ₹2 తగ్గించడంతో ₹107.84గా ధర ఉండబోతుంది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి దేశవ్యాప్తంగా.
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹2 తగ్గించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹109.84గా ఉంది. మొత్తం మీద ₹2 ధర తగ్గించారు పెట్రోల్ డీజిల్పై. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ఎస్ రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతారు. రామకృష్ణ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై అలాగే డీజిల్పై ₹2 తగ్గించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇక లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ చమురు శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. మరి రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ పెట్రోల్ ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ₹2, అలాగే డీజిల్ కూడా ₹2 కూడా తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా గత 10 భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, మరి ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒక ఎన్డీఏ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అంటే పెద్ద ఎక్కువ ఉపశమనం కానప్పటికీ కూడా కేవలం ₹2 మాత్రమే తగ్గించడం జరిగింది. మరి రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక కేంద్ర చమురు శాఖ తీసుకున్న ఈ నిర్ణయం కొంత ఉపశమనం అని చెప్పొచ్చు వినియోగదారులకు. ఈ కొద్దిసేపటి క్రితమే కేంద్ర పెట్రోలియం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఒక ట్వీట్ చేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ఫార్మ్ చేశాయి, మరి పెట్రోల్ ధరలు రివైజ్ చేస్తున్నట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ పెట్రోల్ ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ధర ₹2, డీజిల్ ధర ₹2 తగ్గుతున్నట్టు కూడా ఈ సంస్థ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కేంద్ర చమురు శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ఆఫర్ ప్రకటించింది. దేశ ప్రజలకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹2 తగ్గించారు. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు ₹109.84గా ఉంది. ప్రస్తుతం ₹2 తగ్గించడంతో ₹107.84గా ధర ఉండబోతుంది. రేపు ఉదయం 6 గంటల నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి దేశవ్యాప్తంగా.